విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ ఈ పేరు వినగానే మనకి ఏం గుర్తొస్తుంది? కన్సిస్టెన్సీ, అగ్రెషన్, ప్యాషన్ ఇవి గుర్తొస్తాయి. కానీ ఈ కన్సిస్టెన్సీ వెనకాల కూడా ఒక పెయిన్ఫుల్ కథ ఉంది, ట్రూత్ ఉంది. అదేంటంటే 18 సంవత్సరాలు, ఎస్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత తనకి ట్రోఫీ అయితే రావడం జరిగింది ఐపీఎల్లో. టాలెంట్ లేక కాదు, హార్డ్ వర్క్ లేక కాదు, వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్గా ఉండి కూడా ఇలా జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి మీ జర్నీ గురించి ఆలోచించండి. మనం యూట్యూబ్లో కంటెంట్ స్టార్ట్ చేసాము, ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాము, సెకండ్ వీడియో అప్లోడ్ చేసాము, థర్డ్ వీడియో అప్లోడ్ చేసాము. కొంచెం హోప్ ఉంటుంది, ఏదో వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి, మన టాలెంట్ మీద నమ్మకం కూడా ఉంటుంది. కానీ వ్యూస్ రావడం లేదు అని అనిపించింది అనుకోండి, వెంటనే మన మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. మనం అల్గారిథం అని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం, ఆడియన్స్ని తిట్టుకోవడం స్టార్ట్ చేస్తాం, లేదా యూట్యూబ్ వర్క్ అవ్వడం లేదని చెప్పేసి కంక్లూషన్కి వచ్చేసి బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇదే టైంలో ఒక ముఖ్యమైన విషయం మనం మిస్ అవుతున్నాము. అదేంటంటే సక్సెస్కి టైం పడుతుంది. ఇది సింపుల్ ట్రూత్, ఎవ్వరు కూడా దీన్ని కాదనలేరు. ఐపీఎల్లో ఒక ప్లేయర్ని తీసుకోండి, ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయిన తర్వాత వెంటనే అతని టీం నుంచి తీసేస్తారా? లేదు కదా. ఎందుకంటే వాళ్ళు ఒక పెర్ఫార్మెన్స్ బేస్డ్గా జడ్జ్మెంట్ తీసుకోరు, వాళ్ళు కన్సిస్టెన్సీ చూస్తారు. లాంగ్ టర్మ్లో పొటెన్షియల్ ఉందా, ప్రెషర్లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడు అనేది చూస్తారనమాట. అదేవిధంగా యూట్యూబ్ అల్గారిథం కూడా సేమ్ ప్రాసెస్లో పనిచేస్తుంది. ఇది చాలామంది క్రియేటర్స్కి అర్థం అవ్వని బిగ్గెస్ట్ పాయింట్. సేమ్ లాజిక్ అక్కడ ఇక్కడ. యూట్యూబ్ అల్గారిథం ఒక్క వీడియోని చూసి డిసైడ్ అవ్వదు, మీ ఎంటైర్ జర్నీని చూసి మీ ఛానల్ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా, మీ వీడియోస్లో జనాలు ఎంతసేపు చూస్తున్నారు, వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారా, మీరు ఇంప్రూవ్ అవుతున్నారా, ఇవన్నీ కంబైన్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే 2-3 వీడియోలు అప్లోడ్ చేసి రిజల్ట్ రాకపోతేనే స్టాప్ అయిపోతున్నాము, లేదా షార్ట్ కట్స్ ఎంచుకుంటున్నాము. అప్పుడు అల్గారిథంకి వెళ్ళే సిగ్నల్ ఏంటి? ఈ క్రియేటర్ సీరియస్ క్రియేటర్ కాదు అని, లాంగ్ రన్లో ఉపయోగపడే ప్లేయర్ కాదు అని ఇంప్రెషన్ వస్తుంది ఐపీఎల్లో. సేమ్ అలాగే ఇక్కడ కూడా వస్తుందన్నమాట. కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటే ఈవెన్ వ్యూస్ తక్కువగా వచ్చాయి, స్టాప్ అయిపోకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. స్లోగా అల్గారిథంకి మీ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అదే ఐపీఎల్లో సెలెక్టర్స్కి ఒక ప్లేయర్ మీద ట్రస్ట్ బిల్డ్ చేసిన విధంగా ఉంటుందన్నమాట. ఒక్కరోజు సడన్గా పుష్ అవ్వదు, వెంటనే ఇచ్చేస్తానని మీరు అనుకోకండి. కానీ మీరు కన్సిస్టెన్సీ చూపించగలిగితే ఒక పాయింట్ తర్వాత ఆటోమేటిక్గా మీ కంటెంట్ని పుష్ చేయడం స్టార్ట్ చేస్తుంది, మొదలు పెడుతుంది. సడన్గా వైరల్ అయిపోయి మిలియన్స్లోకి వెళ్ళిపోతారని నేను చెప్పలేను, కానీ పుష్ అనేది స్టార్ట్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఎగ్జాంపుల్లో తీసుకుందాము. అతని కెరీర్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి, బ్యాడ్ ఫామ్ ఉంది, ట్రోల్స్ కూడా మధ్య మధ్యలో వచ్చాయి, క్రిటిసిజం కూడా వచ్చింది. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ చేంజ్ అవ్వలేదు, కన్సిస్టెన్సీ. అతను ఎప్పుడైనా ఇలా అనుకుని ఉంటాడా? చూడండి, నా ఫామ్ బాగాలేదు కాబట్టి నేను క్రికెట్ క్విట్ అయిపోతాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతానని అనుకోడు. నెక్స్ట్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతాడు, ఇంకా హార్డ్ వర్క్ చేశాడు, ఇంకా ఫోకస్ పెంచాడు. అదే రీజన్ వల్ల అతను ఈరోజు ఒక లెజెండ్, క్రికెట్లో ఒక లెజెండ్ అయ్యాడు అనమాట. సో ఇదే మైండ్ సెట్ మనం క్రియేటర్స్గా మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్నారా, మీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదా, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా, అయితే మీరు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది మీ ఫెయిల్యూర్ కాదు, మీరు ఏదో ఫెయిల్ అయిపోయినట్టు కాదు, ఇది మీ వెయిటింగ్ పీరియడ్. ప్రతి సక్సెస్ఫుల్ క్రియేటర్ లైఫ్లో ఒక ఇన్విజిబుల్ ఫేజ్ ఉంటుంది, అది ఎవరికి కనబడదు, అది స్ట్రగుల్ ఫేజ్ అనమాట. అదే ఫేజ్లో చాలామంది గివ్ అప్ చేస్తారు, అంటే వదిలేస్తారు, లేదా వేరే కంటెంట్ పెట్టడం, షార్ట్ కట్స్ చూడడం అలా చేస్తూ ఉంటారు అనమాట. కానీ అదే ఫేజ్ని క్రాస్ చేసిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. విరాట్ కోహ్లీ కూడా అంతే, సేమ్ 18 ఇయర్స్ వెయిట్ చేశాడు, ట్రోఫీ వచ్చినప్పుడు అది జస్ట్ విక్టరీ కాదు, హిస్టరీ అయింది. అదేవిధంగా మీ ఛానల్ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఒక వీడియో వైరల్ అవుతుంది, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. కానీ ఆ ఒక్క మూమెంట్ వెనకాల మీ మంత్స్ ఆఫ్ ఎఫర్ట్, ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ కలిపి ఉంటాయి అన్నమాట. మీరు పడిన స్ట్రగుల్ ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. అవి లేకుండా మీరు ఆ వైరల్ మూమెంట్ వస్తుందని అయితే అనుకోకండి. క్రియేటర్స్ ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫాస్ట్గా సక్సెస్ వచ్చేసింది అనుకోండి, అది టెంపరీగా మాత్రమే ఉంటుంది. కానీ స్లోగా బిల్డ్ అయ్యే సక్సెస్ ఉంటుంది చూసారా, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఐపీఎల్లో మనం ఒక ప్లేయర్ 6 కొట్టినప్పుడు మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఆ 6 వెనకాల ఎంత ప్రాక్టీస్ ఉందనేది మనం చూడము. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మన ఒక వీడియో వైరల్ అయితే ఆ వైరల్ అయింది వీడియోని చూస్తాం తప్ప ఆ క్రియేటర్ చేసిన హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, ఎక్స్పెరిమెంట్స్ అవ్వచ్చు మనకు కనబడవు. ఇక్కడ కూడా అంతే, మనం కూడా అంతే కష్టపడాలి. అందుకే మీ జర్నీని కంపేర్ చేయడం ఆపండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. పేషెన్సీ పెంచుకోండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ప్రతి వీడియోని ఒక కొత్త వీడియోలో ట్రీట్ చేయండి, ప్రతి అప్లోడ్ని ఒక న్యూ ఆపర్చునిటీలాగా ట్రీట్ చేయండి. వీడియో ఫ్లాప్ అయితే అయిపోలేదు కదా, అది ఎండ్ కాదు, అది ఫీడ్బ్యాక్. అది తీసుకొని నెక్స్ట్ ఎలా పెర్ఫామ్ చేయాలని ఒక మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఏం తప్పులు పోయినాయి అవన్నీ ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి లాస్ట్గా నేను చెప్పేది ఒకటే, గివ్ అప్ మాత్రం చేయకండి, కన్సిస్టెన్సీ ఉంచండి. డిలే అవుతుంది కానీ సక్సెస్ రాకుండా రాదనమాట. ఖచ్చితంగా మీ ఛానల్స్ గ్రో అవుతాయి.
మీరు కూడా మీ ఐపీఎల్ ట్రోఫీ లాగా మీరు కూడా మీ సక్సెస్ని గెలుచుకుంటారు. మరి ఇప్పుడు నిజం చెప్పండి, మీరు ఎన్ని వీడియోస్ తర్వాత గివప్ అవ్వాలని ఫీల్ అయ్యారు? కామెంట్లో చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఇలాంటి రియల్ క్రియేటర్ మైండ్ సెట్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో మిమ్మల్ని మోటివేట్ చేయడంతో పాటు మీకు సంబంధించిన కంప్లీట్ యూట్యూబ్ రిలేటెడ్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి డిఫరెంట్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇది వదిలేయాలి అని అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది ఎన్ని వీడియోస్ తర్వాత అనిపించింది, అప్పుడు మీరు ఏం చేశారు, మీ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా ఒకసారి మెన్షన్ చేయండి. మనం డిస్కస్ చేద్దాం దాని గురించి నేను చెప్పినట్టు. సో మీకు ఈ వీడియో అర్థమైతే కనుక ఖచ్చితంగా లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. అందరం కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఖచ్చితంగా గ్రో అవ్వాలి. అందరం గ్రో అవ్వాలనేది మన ఛానల్ కాన్సెప్ట్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, హైప్ లైక్ కూడా పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.